హాయ్ అండి. ఇవాళ నేను మీకు బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఈజీ వేలో ఉంటుంది. మీ అందరికీ అర్థమయ్యేలాగా చూపిస్తా. మీరు జాగ్రత్తగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. క్లాత్ని మన వైపు దాని క్లాత్ యొక్క మడతలో అవతల వైపు వచ్చేలాగా మనకు ఆపోజిట్గా చూసుకోవాలి. దాని తర్వాత ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉన్నా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక పావించు దగ్గర మాత్రం మనం మార్కింగ్ స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ పావించు ఎందుకంటే ఖర్చుల కోసం. మీరు ఏ బ్లౌజ్ కట్ చేయాలనుకున్నా ఖచ్చితంగా ఇలా పావించు దగ్గర మార్కింగ్ పెట్టుకోండి. నేను ఇవాళ మీకు లైనింగ్ కాకుండా ప్లెయిన్ బ్లౌజ్ మాత్రమే చూపిస్తున్నాను కటింగ్కి. తర్వాత ఎప్పుడైనా లైనింగ్ బ్లౌజ్ చూపించుకుందాం. అయితే ముందుగా మనము బ్లౌజ్ లెంత్ని చూసుకోవాలి. బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో కరెక్ట్గా కొలుసుకొని, ఎందుకంటే కొంచెం హైటెక్ మనం ఉన్నదానికన్నా ఎక్కువ పెట్టుకున్నాం అనుకో షోల్డర్స్ అనేవి జారిపోతుంటాయి. ఇలా భుజాలు జారిపోకుండా మనం యాజ్ ఇట్ ఈజ్గా ముడతలు లేకుండా బ్లౌజ్ హైట్ ఎంత ఉందో తీసుకొని చూడండి. ఇది 14 ఉంది. ఇలా హైట్ మెజర్మెంట్ చేసుకున్న తర్వాత వచ్చిన హైట్కి కిందకి వచ్చేలాగా ఉంది కాబట్టి పైన కూడా కొంచెం ఖర్చు పెట్టుకోవాలి. మన బ్లౌజ్ మనమే కుట్టుకుంటే ఆనందమే వేరు కదా. మనం బ్లౌజ్తో కాకుండా ఇలా టేప్తో మెజర్మెంట్స్ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి కొలతలు. అదే బ్లౌజ్తో అయితే కొత్త వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి అటు ఇటు జరిగి నెక్కులు కానీ ఫిట్టింగ్ కానీ చెడిపోతుంది అనమాట. అందుకే మనం ఎప్పుడు తీసుకున్నా టేప్తో తీసుకుంటేనే బెస్ట్. సో ఇప్పుడు మనం హైట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, 14 వచ్చింది. దానికి కొంచెం ఖర్చు యాడ్ చేసుకొని ఇక నెక్ చూసుకుందాం. నెక్ 2 ఇంచెస్. ఇది నార్మల్ బ్లౌజ్ అనమాట, 32 సైజ్ బ్లౌజ్. దీనికి షోల్డర్స్ 5 పెడితే సరిపోతుంది. షోల్డర్స్ అండ్ నెక్ టోటల్గా కలిపి 5 పెట్టుకుంటే సరిపోతుంది మనకి. 2 ఇంచెస్ ఏమో నెక్ పెట్టుకోవాలి, 3 ఇంచెస్ ఏమో షోల్డర్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ బ్లౌజ్ కొంచెం ఏజ్డ్ పర్సన్ అనమాట, అందుకనే నెక్కులు ఏమీ బ్రాడ్గా ఉండవు. మనము కస్టమర్స్ బ్రాడ్గా పెట్టమంటేనే బ్రాడ్గా పెట్టుకోవాలి. వీళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి నెక్కులు డీప్గా వేయరు. ఇలా ఆర్మ్ హోల్ అయితే చూసుకున్నాను, 7 ఉంది. ఇది చంక కింది భాగానికి 6 ఉంటే సరిపోతుందండి. చంక డౌన్ 6 తీసుకోవాలి మనం. నెక్ ఏమో 2, షోల్డర్స్ 3. ఇది కిందికేమో 6 ఇంచెస్ తీసుకోవాలి. చూడండి, 6 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ పెట్టుకున్నా. ఇక నుంచి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు వచ్చిన సెంటర్ పాయింట్ దగ్గర 1.5 ఇంచులు దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ మధ్యలో పెట్టుకొని టేపు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని రౌండ్గా తిప్పుకోవాలి. చూడండి, ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ అంటారు దీన్ని. దీన్ని మనము ఇందాక 7 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి చూడండి, పైనుంచి కొలిస్తే కూడా 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటే సరిపోద్ది. ఖర్చు నుంచి కిందికి పెట్టుకోవాలి. ఖర్చుకు వదిలేసుకున్నాక నేనైతే 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టిన. మధ్యలో 1.5 ఇంచు, అది గుర్తుపెట్టుకోండి. ఈ 7 ఇంచెస్ దగ్గర నుంచి ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇది. తర్వాత వచ్చేసి ఇది నేను ఇందాక చెప్పినట్టు ఏ సైజ్ బ్లౌజ్ అనేది మనము ఈ నడుం దగ్గర టేప్తోని కొలుచుకుంటే మనకు తెలుస్తుంది అన్నమాట. చూడండి, ఉక్స్ పట్టి నుంచి తీసుకున్నాను నేను. ఉక్స్ పట్టి మెజర్ చేసుకోవాలి కానీ కాజా పట్టి తీసుకోవద్దు. మెజర్మెంట్కి ఎంత ఉందో దీని చుట్టూ చూసుకున్నాక కాజా పట్టిని మాత్రం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి.
చూడండి 31.5 ఇంచ్ వచ్చింది. 31.5 అంటే ఇది 32 సైజ్ బ్లౌజ్ అనమాట. 32 అంటే దాన్ని 4 భాగాలు చేస్తే ఎంత వస్తుందండి? 8 వస్తుంది. చూడండి ఇలా టేప్ని ఆఫ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఆఫ్ చేసుకుంటే ఇలా 8 వచ్చింది నాకు. మనకు 8 కన్నా ఒక పాయింట్ తక్కువ వస్తుంది, ఎందుకంటే 1/2 ఇంచ్ తక్కువ ఉంది కాబట్టి. నేను 8 దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మనము ఇది డాట్స్ పెడతాం కదా బ్యాక్లో, ఆ డాట్స్ కోసమని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఆ 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే కలిపేసుకోవాలి. చూసిరా 1 ఇంచ్ డాట్ కోసం వదిలేసిన. ఇది మనం 7 వచ్చింది కదా, కుట్టుకునేటప్పుడు మనం చూసుకొని కుట్టుకోవాలి. ఇంకా ఇక్కడ మనం గల్లా ఎంత కట్ చేయాలనేది వాళ్ళు ఇచ్చిన సైజుని బట్టే మనం కట్ చేసుకోవచ్చు. పైనుంచి కింది వరకు 10, 11 అలా కన్ఫ్యూజ్ కాకుండా మనం కింద ఈ బ్లౌజ్ని నెక్కుని ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇది ఎంత వస్తుందో అంతే పెట్టుకోవచ్చు. మనకు కంగారు అవసరం లేదు, ఇంత అని అవసరం లేదు. చూడండి ఇది ఒక 4 ఇంచెస్ ఉంది. ఈ 4 ఇంచెస్ని మనం ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ 4 ఇంచెస్ తీసుకొని పైన ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కింద ఆల్రెడీ ఖర్చు ఉంది కాబట్టి మనకి ఆ 4 ఇంచెస్ ప్లస్ మళ్ళీ 1/4 ఇంచ్ ఖర్చు తీసుకుంటే నెక్ సరిపోతుందండి. ఈ పైనుంచి 7, 8 అని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను 2.25 తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆ కస్టమర్కి 2.25 సరిపోతుంది. యాక్చువల్గా 2 పెడతాను, కానీ రౌండ్ రాదనేసి 2.25 పెడుతున్నా. పైన 2 పెట్టిన నెక్. ఇలా మనం స్కేల్తో లైన్ డ్రా చేసుకున్నాక ఈ రౌండ్ తిప్పేసుకోవాలి. ఇలా కొంచెం రౌండ్ తిప్పేసుకుంటే సరిపోతుంది. బ్రాడ్ నెక్ కావాలన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 2.5 అలా తీసుకుంటే సెట్ అవుతుంది. నెక్ డ్రా చేసుకోవడం అయితే అయిపోయింది. 10 ఉందండి పైనుంచి చూసుకుంటే నెక్ డౌన్, బ్యాక్ నెక్. కానీ నేను ఎప్పుడైనా ఇలానే తీసుకుంటాను. ఇది 4 ఇంచెస్ వచ్చింది కదా, ఇలానే ఈజీగా ఉంటుంది నెక్ తీసుకోవడం అన్నమాట. ఇలా తీసుకుంటే మనము ఎలా వేసే వాళ్ళకి అలానే తీసుకోవాలి, పర్సనాలిటీని బట్టి. ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళకి డీప్ నెక్కులు అట్లాంటివి పెట్టి షోల్డర్స్ హైట్ పెంచినాం అనుకోండి, భుజాలు జారిపోతుంటాయి, బ్లౌజ్ సరిగా ఫిట్టింగ్ ఉండదు. తర్వాత దాన్ని మళ్ళీ రిపేర్లు చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ఇలా చేసుకొని ఇలా కట్ చేసుకుంటే ఈ బ్యాక్ కంప్లీట్ అయిపోయినట్టే. క్లాత్ని ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇది ఒక 2 ఇంచెస్ దగ్గర నుంచి పైకి కట్ చేసుకుంటే మనకి ఖర్చు బయటికి వెళ్ళినట్టు కనిపించదు అనమాట. చూసిరు కదా, ఇది బ్యాక్ నెక్. ఏ సైజ్ అయినా ఇలాగే కొలుసుకొని కట్ చేసుకున్నాం అనుకో ఈజీగా వస్తుంది. మీది ఏ సైజ్ అయినా సరే, చిన్న సైజులు మాత్రమే. ఇంకా 32 దాటినంటే మాత్రం నెక్ షోల్డర్స్ పెంచుకుంటూ పోవాలి. ఇంతే తీసుకోవద్దు, సరిపోవు. ఇక్కడ డాట్ వేయడానికి ఒక 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. హైట్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. ఈ డాట్ 4 ఇంచెస్ పెట్టుకొని ఇటు 1/4 ఇంచు అటు 1/4 ఇంచు కుట్టుకునేటప్పుడు ఇంకా ఇలా 1/4 ఇంచు పట్టుకొని కుట్టుకుంటే డాట్ సెట్ అయిపోతుంది.
చూడండి డాట్ అయితే గీసుకున్నా. ఇది ఏ సైజ్ వాళ్ళకైనా సరే డాటు ఖచ్చితంగా 4 ఇంచెస్ ఉండాలి. ఇది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్. ఈ 32 అయినా 30 అయినా 28 అయినా ఇంతే తీసుకోవాలి. షోల్డర్ ఏమో 3 తీసుకోవాలి, నెక్ ఏమో 2 తీసుకోవాలి. కింద చంక డౌన్ వచ్చేసి 6 తీసుకోవాలి, 6 ఇంచులు తీసుకోవాలి. సో బ్యాక్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక హ్యాండ్స్ చూసుకుందాం మనం ఎట్లా కట్ చేయాలో. ఈ హ్యాండ్స్కి కూడా 4 మడతలు వేసుకోవాలి క్లాత్. 4 మడతలు వేసుకున్నాక ఏమన్నా క్లాత్ స్ట్రైట్ లేకపోతే కట్ చేసుకుని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. సో ఇలా మనము ఒక 1/2 ఇంచు ఫస్ట్ దీనికి కూడా అంతే 1.5 ఇంచెస్ తీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చులు. ఎందుకంటే లోపలికి మనం మలిచి హేమింగ్ చేస్తాం కాబట్టి దానికోసమని ఫస్ట్ ఒక 1/2 ఇంచు తీసుకున్న తర్వాత మళ్ళీ 1 ఇంచు మొత్తం 1.5 ఇంచు తీసుకోవాలి. 1.5 ఇంచులు తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ గీసుకున్నారనుకో మనం ఇక్కడ ఈ లైన్ దగ్గర ఫోల్డింగ్ చేసి హేమింగ్ చేస్తాం అన్నమాట. కొంచెం మలిచి కుట్టడానికి ఇలా 1/2 ఇంచు తీసుకోవాలి. మీకు అర్థం కావాలని నేను లైన్స్ డ్రా చేస్తున్నా. ఈ 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేస్తాం. ఈ 1 ఇంచు అది కూడా లోపలికే, కానీ ఫస్ట్ ఈ 1/2 ఇంచు కుట్టుకున్నాక తర్వాత ఇది ఫోల్డ్ చేస్తాం అన్నమాట. 1.5 ఇంచెస్ మొత్తము. ఏ బ్లౌజ్కైనా ఇంతే తీసుకోవాలి 1.5 ఇంచులు అనేది. తర్వాత హ్యాండ్ని ఇలా తీసుకొని మనం ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర అయితే సెట్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్ లూజ్ ఇది ఎంత ఉందో అంత హ్యాండ్తోనే తీసుకుందాం మనము. దీనికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులు అన్నమాట. మనం ఏ సైజ్ బ్లౌజ్కైనా ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా. ఇది హ్యాండ్ లెంత్ చూడండి ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, కానీ వాళ్ళు కొంచెం తక్కువ చేయన్నారు కాబట్టి నేను అక్కడ పెంచుకోలేదు. మనకి చంక రౌండ్ ఇందాక 7 వచ్చింది కదా, 7 దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత అయితే తీసుకున్నామో అలా ఈ చంక రౌండ్ దగ్గర ఈ మార్కింగు ప్లస్ ఈ హ్యాండ్ లూజ్ దగ్గర ఉన్న ఈ మార్కింగ్ రెండింటిని కలుపుకోవాలి. ఇదే మనకు ఒరిజినల్ హ్యాండ్ అనమాట, హ్యాండ్ సైజు. ఇలా అయితే ఈజీగా అర్థమవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంటే ఎట్లయినా కట్ చేస్తారు వాళ్ళు. ఇట్లా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఈ వేలో చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి అతుకు పడుతుంది అనమాట సంకకి. ఖచ్చితంగా అతుకులు వస్తాయి ఈ బ్లౌజ్కి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే మనకి అతుకులు రావు. సో నేను ఇలా బ్లౌజ్ హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాను. కొంచెం తగ్గించాను బ్లౌజు యాక్చువల్ సైజు, అందుకే అక్కడ హైట్ పెంచుకోలేదు ఖర్చు. ఈ ఎక్స్ట్రాలు కూడా కట్ చేసుకున్నాం అనుకోండి. ఇదే హ్యాండ్. మనం ఇక్కడ మిడిల్ దగ్గర ఒక కట్స్ పెట్టుకుంటే ఈ హ్యాండ్ లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లోపల తీసుకోవాలండి అంతే. 1/2 ఇంచ్ లోపల తీసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ అంటే 1 ఇంచ్ చాలా ఎక్కువ అయిపోతుంది ఈమెకి, ఎందుకంటే ఈమెది చాలా తక్కువ ఉంది ఆర్మ్ రౌండ్ అనేది. అందుకోసమనే నేను ఒక 1/2 ఇంచ్ దగ్గర 3/4 ఇంచ్ అనుకోండి. ఇంకా
మొత్తం 1 ఇంచ్ అయితే తీసుకోలేదు, 30 ఇంచ్ తీసుకున్నా హ్యాండ్ లోతులు తీయడానికి. ఇక బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ప్లస్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం తీసుకునేది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు. క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్ వేసుకోవాలి క్లాత్ని. ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకోవడం కోసమని ఇలా బ్లౌజ్ వేసుకొని ముడతలు లేకుండా క్లాత్ని పెట్టుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ ఫ్రంట్ డ్రా చేసుకుంటాం కదా, దాని మీద వేసి యాజ్ ఇట్ ఈజ్గా మనం మార్కింగ్ చాక్ పీస్తోని డ్రా చేసుకోవాలి. చూడండి, ఇట్లా వీడియో కొంచెం లెంతీగా ఉన్నా చూడండి, ఎందుకంటే అర్థమవుతుంది. క్లారిటీగా చెప్పడం కోసం నేను పాయింట్ టు పాయింట్ తీసిన వీడియో. మొత్తం చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మీకు ఒకవేళ ఈ రకంగా చెప్తే అర్థం కాలేదంటే ఇంకో రకంగా కూడా నేను వేరే మెథడ్లో కట్ చేసి చూపిస్తా. ఇది ఒక రకం అన్నమాట. మనం చాలా రకాలుగా బ్లౌజ్ కట్ చేస్తుంటాం. నేను యాక్చువల్గా నేర్చుకున్నది వేరే ప్యాటర్న్, కానీ ఇక్కడ నేను కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా అవతల వాళ్ళకి ఎట్లా అర్థం కావాలని నేను నా ఓన్గా ఇట్లా ఒక అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి తనంతలో తను కుట్టుకుంది. తను 4000 పెట్టి బయట నేర్చుకుందంట, అయినా రాలేదు. కానీ నేను ఇలా చూపిస్తే తన బ్లౌజ్ తనే కుట్టుకుంది. సో ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్ ఎట్లుందో యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ లానే డ్రా చేసుకొని ఇప్పుడు మనం తీసుకుందాం మెజర్మెంట్స్. ఎట్లా అంటే ఇక్కడ సంఖ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. లోతులు మనం ఫ్రంట్కి హ్యాండ్కి లోతులు తీసుకున్నాం కదా, సో ఇక్కడ కూడా మనం లోతులు తీసుకోవాలి ఒక 1/2 ఇంచ్. ఇంకా మన బ్లౌజ్ కింది నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే 2 ఇంచెస్ క్లాత్ కూడా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు మనం ఇందాక బ్యాక్ వేసుకున్నది, కానీ అట్లా కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి ఇవి మనం వేసుకున్న దానికి 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ కొట్టేసుకోవాలి. చూడండి, నేను లైన్ డ్రా చేసుకున్నాను. ఇలా స్ట్రైట్ లైన్ కొట్టుకున్న తర్వాత మనం మిగతావి చూసుకుందాం మెజర్మెంట్స్ ఏమున్నాయో. ఆ నెక్ అయితే ఏంది, ఇంకా షేప్ అయితే ఏంది, షేప్ పట్టీలు. ఇక్కడ నుంచి మనం ఒక 3 ఇంచెస్ దగ్గరికి బ్లౌజ్కి ఒక 3 ఇంచెస్ దగ్గరికి ఒక 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది బ్లౌజ్కి సెంటర్ పార్ట్కి వస్తుంది అనమాట. అట్లా కూడా చూసుకోవచ్చు. ఇలా ఒక 1/2 ఇంచ్ కిందికి డ్రా చేసుకున్నాను, చూసిరు కదా. ఇంకా ఇప్పుడు మనం నెక్ చూసుకుందాం. నెక్ అనేది ఈమెకి చాలా చిన్నగా ఉంది, బ్రాడ్గా ఏం లేదు. చెప్పినా కదా, వీళ్ళు ఎక్కువ వేయరు అనమాట బ్రాడ్ నెక్కులు, కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళు. సో నెక్ చాలా చిన్నగా వస్తుంది వీడిది, డీప్గా ఏమి ఉండదు. మనము ఖర్చు మందం వదిలేసుకొని ఇలా షోల్డర్ దగ్గర ఇట్లా పెట్టేసుకోవాలి. హుక్స్ ఎక్కడ ఉంటాయో ఆ సైడ్ మాత్రమే తీసుకోవాలి నెక్ కోసం, కాజాపట్టి సైడ్ తీసుకోవద్దు, ఎందుకంటే అక్కడ ఎక్స్ట్రా వస్తుంది. ఆ సైడ్ తీసుకుంటే నెక్ ఎక్కువ వస్తుంది. చూడండి, నెక్ ఎంత వరకు ఉందో అంత డ్రా చేసుకున్నాక ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. ఇక్కడ కాజా పట్టి ఇది పైన పార్ట్ జాయింట్ అయిన దగ్గర కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి మనం. ఈ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీనికంటే కిందికి ఒక 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి మనం. చూడండి, ఒక 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని మనము ఇక్కడ స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి నెక్ దగ్గర, అండ్ ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని రౌండ్ చేసుకుందాం మనం.
ఫ్రంట్ నెక్ రౌండ్ గీసుకున్నాము. దీని తర్వాత ఇక్కడ షేప్ పట్టీలు వస్తాయి కాబట్టి మనకి షేప్ పట్టీ లాగానే ఇది కూడా మంచి షేప్లో రావాలి. ఇందాక తీసుకున్న ఆ పావించి డౌన్కి ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దీనికి కలుపుకొని అక్కడ వరకు డ్రా చేసుకొని అందులో కలిపేసుకోవాలి. మనము చూసిరా ఇట్లా. మనం ఈ హైట్ కూడా చూసుకున్నట్టయితే, ఫ్రంట్ లెంత్ చూసుకున్నట్టయితే అది కూడా సేమ్ వచ్చిందండి. మనం ఇందాక తీసుకున్నాం కదా, అదంతా చేసే బదులు ఇట్లా హైట్ పెట్టి కూడా చూసుకోవచ్చు. కాకపోతే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే దీన్ని లాగి పెట్టి పట్టుకున్నారనుకోండి, ఇది చాలా హైట్ ఎక్కువ వచ్చేసి అంత షేప్ అవుట్ అవుతుంది ఫ్రంట్ పార్ట్. అందుకే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఇలా 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే అది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. మనం ఎట్లయితే లెంత్ తీసుకొని కట్ చేసుకుంటామో అట్లాగే వస్తుంది సేమ్. అందుకనే ఇలా ఈ మెజర్మెంట్స్ తోటి ఒక్కసారి ట్రై చేసి మీ బ్లౌజ్ మీరే కుట్టుకోండి. అప్పుడు మీకే అర్థమవుతుంది. చాలా ఈజీ కటింగ్, ఇది ఈజీ ప్రాసెస్. ఆ కొలతలు ఈ కొలతలు అని కన్ఫ్యూజింగ్ ఏమి ఉండదు. అన్నీ కొలుచుకోవడం అని. సేమ్ బ్లౌజ్ ఎట్లుందో బ్లౌజ్ లానే వస్తుంది. సో మొత్తం మనం డ్రా చేసుకున్నాక దీన్ని కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్రంట్ రెడీ అయినట్టే. చూడండి, ఇంతే. ఇంకా చాలా ఈజీగా మనం డ్రా చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్. అదేంటో ఇదేంటో ఎట్లా గీస్తే ఎట్లా వస్తుందో అని చెడిపోద్దేమో అని భయపడొద్దండి. మనం ఇట్లా గీసుకున్నామంటే ఖచ్చితంగా మన సైజ్కి తగ్గట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక ఈ ఫ్రంట్ పార్ట్ని మనం డాట్స్ తీసుకుంటాం కదా, మధ్యలో ఫోల్డ్ చేసుకొని సెంటర్ పాయింట్ వచ్చిన దగ్గర ఒక కట్స్ పెట్టుకోవాలి. ఇలా వచ్చిన దాన్ని ఒక 2 ఇంచెస్ హైట్ పెట్టుకోవాలి. ఇది సెంటర్ మిడిల్ డాట్ 2 ఇంచెస్ హైట్ పెట్టుకున్నాం అనుకోండి, సరిపోద్ది. ఇది ఇలా 2 ఇంచెస్ పెట్టుకుంటే చాలు. అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలండి. కాకపోతే ఈవిడకి అంత చెస్ట్ ఎక్కువేం లేదు కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్కి కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. సరిపోతుంది ఈమెకి 1/2 ఇంచ్. మనము బ్లౌజ్ యొక్క ఈ చెస్ట్ని బట్టి ఇలా మిడిల్ డాట్ అయితే పెట్టుకున్నాం. దీని తర్వాత మనం నెక్స్ట్ తీసుకోవాల్సింది ఇక్కడ సెంటర్ డాట్. బ్లౌజ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసిరనుకోండి, నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందికి మాత్రమే మార్కింగ్ కిందికి వదిలేసుకోవాలి. ఎందుకంటే సమానం పెట్టుకోవద్దు. 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ కట్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఇది ఒక 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా కాకపోతే దీన్ని అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి. ఈ డాట్స్ పెట్టుకునే దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది. సో రావట్లేదని భయపడకండి. ఇలా ఇది తీసుకున్నాక ఇంకా అటు సైడ్ ఉన్నది ఎలా తీసుకోవాలంటే, ఈ రెండింటి మధ్యన గ్యాప్ 2 ఇంచెస్ ఉండాలి. అలాగే అక్కడ తీసుకునే దానికి కూడా 2 ఇంచెస్ ఉండాలి. ప్రతి దానికి మధ్యన గ్యాప్ 2 ఇంచెస్ ఉండాలి. ఈ రెండింటికి ఆపోజిట్లో నేను ఒక డాట్ పెట్టుకున్నాను కదా, అది కూడా 2 ఇంచెస్ అవతల పెట్టుకుంటే దాన్ని స్ట్రైట్గా డాట్ని కలుపుకొని అవతలకి గీసుకుంటే ఈ మూడోది కూడా వస్తుందన్నమాట.
ఇది కూడా సేమ్ ఒక పావించి తీసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. అటు పావించి ఇటు పావించి ఇలా మనం స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోవాలి. కుట్టేటప్పుడు మాత్రం ఎడ్జెస్ దగ్గరకు వచ్చేసరికి షార్ప్గా రావాలి, అట్లయితేనే షేప్స్ అనేవి మంచిగా వస్తాయి, డాట్స్. చూడండి, ఈ డాట్స్ అయితే గీయడం అయిపోయింది, ఫ్రంట్ కూడా అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ తీసుకోవాల్సింది షేప్ పట్టీలు. షేప్ పట్టీలు తీసుకోవడానికి మనం క్లాత్ని 2 మడతలు వేసి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు 4 మడతలు అవుతుంది క్లాత్. డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, డబుల్ క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, షేప్ పట్టీలు ఈజీగా వచ్చేస్తాయి. ఈమెకి క్లాత్ మిగిలింది, ఒక్కొక్కసారి ఒకటే సింగిల్ పీస్లే వస్తాయి షేప్ పట్టీలు, ఈమెకి డబుల్ వస్తున్నాయి. సో ఈమెకి షేప్ పట్టి ఎంత ఉందంటే మనము మెజర్ చేసుకుందాం ఎంత ఉందో ఇప్పుడు చూసుకొని. ఇలా టేప్ పెట్టుకొని ఆ స్టిచ్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకుంటే తెలిసిపోతుంది ఎంత ఉందో. 3 ఇంచెస్ ఉంది, ఈవిడకి 3 ఇంచెస్ ఉంది. సో మనం 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి అండ్ ఖర్చు కోసం 1/4 ఇంచ్ పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడేమో 2.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఇటు 3 ఇంచెస్ వచ్చింది కాబట్టి అటు 2.5 పెట్టుకోవాలి ఎండింగ్లో. ఇక్కడ మనకు స్టార్టింగ్లో 2.5 వస్తే లాస్ట్లో 2 పెట్టుకుంటే సరిపోద్ది. నేను 2.5 పెట్టుకున్నా అండ్ ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నా. ఇక దీని లెంత్ ఎంత ఉందో చూసుకుంటే మనం అంతే పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎందుకంటే క్లాత్ తక్కువైంది అనుకో జాయింట్ వేసుకోవాలంటే బాగుండదు. 10 ఇంచెస్ ఉంది, 10 ఇంచెస్ పెట్టుకుంటున్నా నేను. ఇలా రౌండ్ తిప్పుకుంటూ గీసుకొని షేప్ ఇలా వచ్చేలాగా చూసుకోవాలి. ఇంతేనండి, షేప్ పట్టి చాలా ఈజీ. దీన్ని మనం కట్ చేసుకుంటే షేప్ పట్టీలు రెడీ అయినట్టే. సో చూసిరు కదా బ్లౌజు ఎంత ఈజీగా కట్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, ఇంకా షేప్ పట్టీలు. ఈ మిగిలిన క్లాత్ ఇంకా మనకి హుక్స్ పట్టి, కాజా పట్టి అండ్ నడుం పట్టి, నెక్ వీటికి సరిపోతుంది. అందులోంచే క్లాత్ తీసుకొని మనం కుట్టుకోవాలి. నేను కుట్టడం కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మీరు కటింగ్ ఇలా ప్రాక్టీస్ చేసుకోండి, చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్ ఇది. చూడండి, ఒక్కొక్క పార్ట్ అన్నీ కట్ చేసి పెట్టిన. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాను. నెక్స్ట్ టైం మీకు వేరే ఇంకోలాగా కటింగ్ చేసి చూపిస్తాను అన్నమాట. ఇదైతే బ్లౌజ్ యొక్క బేసిక్ కటింగ్ ఇది. తర్వాత ఇది వచ్చిందంటే మనకి తర్వాత ఎలాగైనా డిజైన్స్ కట్ చేసుకోవడం, ఇంకా వేరే వేరే బ్లౌజులు కట్ చేసుకోవడం చాలా ఉంటాయి. ఇది కట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో నేను దీన్ని ఎట్లా కుట్టాలో చూపిస్తా. ఈ వీడియోని మీరు జాగ్రత్తగా చూసి స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూసి కటింగ్ చేసుకోండి. మీరు కూడా మీ బ్లౌజ్ మీరే ఈజీగా కుట్టుకోవచ్చు అన్నమాట, అంత ఈజీ ప్రాసెస్ ఇది. డాట్స్ అట్లా ఇట్లా అది ఇది అని భయపడాల్సిన అవసరం ఏం లేదు. ధైర్యంగా చేసుకోవాలి పని మనం. మన ధైర్యమే మనకు ఎప్పటికీ రక్షణగా నిలుస్తుంది. ధైర్యంగా కట్ చేసుకొని ధైర్యంగా స్టార్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా కట్ చేసుకొని ఈ ముక్కలన్నీ అటు ఇటు పడిపోతే మళ్ళీ కుట్టేటప్పుడు మిస్ అయినాయి అనుకోండి క్లాత్ తక్కువ పడుతుంది. కాబట్టి నేనైతే ఎప్పుడు కట్ చేసినా ఇలా అన్నీ ఒక్క దగ్గర వేసుకొని ఒక చిన్న క్లాత్తో ఇలా టై చేసుకుంటాను. మీరు కూడా ఇట్లానే చేసుకోండి.